రాధే రాధే. ఇప్పుడు చోట జరిగింది వెంటనే కొన్ని బాగా జై శ్రీకృష్ణ అండి గురుగారు. సో మనం స్టార్ట్ చేసుకునే ముందు ఒక్కసారి మనం ఈ గురుస్థుతి చేసుకుని ముందుకెళ్దాం. మీరు చదువుతారండి గురుస్థుతి వాడు? రాజేశ్వరి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। आचार्यं मां विजानीयान्नावमन्येत कर्हि चेत् नमर्त्यबुद्ध्यसूयेत सर्वदेवमयो गुरुः। వెరీ గుడ్. సో మనం ఈ సాధన సాధన ఎలా చేయాలి, మన సాధన అన్నది ఎలా ముందుకెళ్ళాలి అన్న విషయం మీద మనం మాట్లాడుతూ, అది ఒక ఒక శ్లోకాల్లాగా, భగవద్గీతలో ఒక శ్లోకాల్లాగా ఉంటే అది మనకి అంత ఈజీగా గుర్తుండకపోవచ్చు. అందుకని మన ఋషులు ఈ పురాణాలు జరగలేదంటే జరిగాయి, నిజంగానే జరిగాయి. అవి జరగలేదు, ఏదో కథలు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పుడు అది జరగలేదు అని అనుకుంటే మనకు దాని మీద ఈ దైవత్వం అనేది మనకి రాదు. రామాయణం జరగలేదా, జరిగింది. మన భారతం జరగలేదా, జరిగింది. అట్లాగే ఈ పురాణాలు కూడా జరిగాయి. ఏ యుగంలో జరిగాయి? ఈ ద్వాపర యుగం, కలియుగంలోనా, ఇంకా త్రేతాయుగంలోనా, ఈ కల్పంలోనా, ఇంకా ముందు కల్పంలోనా? అవి మనకు తెలియని విషయాలు. బట్ ఇవి జరిగాయి డెఫినెట్గా. ఈ దుర్గా సప్తసతి అన్నది, ఈ మధుకైడబుల్ రాక్షసులకి మధుసూదన అని పేరు ఉంది కదా. కృష్ణుని మధుసూదన అని చాలాసార్లు పిలిచాడు మన అర్జునుడు. అది నిజమైనప్పుడు, ఈ భగవద్గీత నిజమైనప్పుడు మధుసూదనాన్ని పిలిచాడంటే మధు అనే రాక్షసుని చంపాడు. అయితే ఆ లీలలో ఒక 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 మెసేజ్ ఉంది. ఆ లీలలో మనకు ఒక ఆ, మనకు ఒక దాని ఏమంటారు, మోరల్ ఉంది మనకి. మనకు ఒక నీతి ఉంది. ఆ నీతిని ఈ ఆచార్యులు పట్టుకుని ఆ లీలని ఆలోచిస్తూ ఆ నీతిని వేసుకుని ఆ లీలలు మనకి ఎలాగ ఉపయోగపడతాయి అన్నది ఈ ఆచార్యులు మనకి చెప్పింది. అది చెప్పింది మనం ఇక్కడ విశ్లేషణ చేసుకుంటున్నాం. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. టూ టూ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ ఈ లీలలతోటి మనలో ఉన్న మన మనసులో ఉన్నదంతా, మాలిన్యాన్ని అంతా మనం క్లీన్ చేసుకుంటున్నాం. ఈ మనసుని ప్యూరిఫై చేస్తున్నాం. అయితే మనకి చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి. మనకి అద్వైత ఫిలాసఫీ అని, విశిష్ట అద్వైత ఫిలాసఫీ అని, శుద్ధ అద్వైత ఫిలాసఫీ అని, ద్వైత ఫిలాసఫీ అని, ఒకే ఆ, భగవతత్వాన్ని మనకి చెప్పడం కోసం అని డిఫరెంట్ 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 ఫిలాసఫీస్ ఉన్నాయి. డిఫరెంట్ ఫిలాసఫీ. అద్వైతం, శంకరాచార్య గారు చెప్పింది అద్వైతం. అద్వైతం అంటే ప్రపంచం అసలు ఇంకేమీ లేదు, ఒకటే తత్వం అని. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని. బ్రహ్మం ఒకడే ఉన్నాడు, మనం చూస్తున్నది ఇదంతా మిథ్య, ఇదేమీ లేదు. ఇది లేని దాన్ని మనం ఉన్నదని అనుకుంటున్నాం. కలలో లాగా ఉన్నట్టుగా ఉంది అది. కల పోగానే అసలు ఏమీ లేదు. సో జగం బ్రహ్మ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఈ ప్రపంచమే లేదు అన్నది శంకరాచార్య వారు ప్రతిపాదించిన ఆ, ఆ, ఆయన ఫిలాసఫీ. తర్వాత ఆచార్యులు వచ్చారు. తర్వాత ఆచార్యులు వచ్చారు. తర్వాత ఆచార్యులు వచ్చేసి జగత్తు లేకపోవడం ఏంటి, మనకు కనబడుతోంది కదా, ఈ ప్రపంచం అంతా మనకు కనబడుతోంది, ఈ వస్తువులన్నీ కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, భూమి కనబడుతుంది, సూర్యుడు కనబడుతున్నాడు, అది లేదని ఎందుకు అంటారు? జగం మిథ్య కాదు. జగత్ అన్నది ఆ, అనిత్యం, టెంపరీ. ఎప్పుడు ఉంటుందని కాదు, ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఈ సూర్యుడు కూడా, చంద్రుడు కూడా, ఈ ఈ భూర భూ భూర ఈ ఈ భూగోళం అంతా కూడా, ఈ ఈ గెలాక్సీ అంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు పోతుంది. అది ఎన్ని ఎన్ని కోట్ల సంవత్సరాలు పోతుంది అది వేరే విషయం, బట్ ఎప్పటికప్పుడు పోతుంది. సో అది అనిత్యం, టెంపరీ. అంతేగాని ఇది మిథ్య కాదు అని ఆ, ఈ రామాంజల వారు, తర్వాత మాధవాచార్యులు వారు, తర్వాత గొప్ప గొప్ప
ఈ అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము చెప్పిన వాళ్ళందరూ వాళ్ళు ప్రతిపాదించిన సూత్రాలు, వాళ్ళు ప్రతిపాదించిన ఫిలాసఫీ. అయితే ఏది ఏది కరెక్టు? బ్రహ్మసత్యం జగత్మిథ్య అన్నది కరెక్టా, లేకపోతే జగత్ ఉంది, బ్రహ్మం ఉన్నాడు, జగత్ ఉన్నది, ఈ రెండు ఉన్నాయన్న అన్న ఫిలాసఫీ కరెక్టా? ఏది కరెక్టు అన్న దాని మీద ఈ అద్వైతవాదులు, విశిష్టాద్వైతవాదులు, ద్వైతవాదులు బాగా కొట్లాడుకుంటుంటే, ఈ కృపాలజీ మహారాజ్ వచ్చేసి ఆయన ఇదంతా రికన్సైల్ చేశాడు. ఆయన ఇది మొత్తం రికన్సైల్ చేశాడు. ఏంటి ఆ రికన్సిలేషన్ అంటే, శ్రీకృష్ణ మన శంకరాచార్యులు చెప్పింది కరెక్టే, బ్రహ్మసత్యం జగత్ మిథ్య అని. విశిష్టాద్వైతం వాళ్ళు చెప్పినది, ద్వైతవాదులు చెప్పింది కూడా కరెక్టే. ఏది? ఈ జగత్ అన్నది టెంపరీ, ఈ మన జగత్తు మాత్రం ఉంది, అది టెంపరీ. భగవంతుడు అయితే ఎప్పటికీ నిత్యం, అది అందరికీ తెలిసిన విషయం. సో ఇద్దరు ఎట్లా కరెక్ట్ అవుతారు? జగత్ మిథ్య అయితే జగత్ సత్యం ఎందుకు అవుతుంది? జగత్ సత్యం అయితే అది మరి మిథ్య అనే సత్యం ఎందుకు కరెక్ట్ అవుతుంది? అంటే కృపాలు మహారాజ్ చెప్పింది రెండు విషయాలు ఉన్నాయి. మనకి రెండు ప్రపంచాలు ఉన్నాయి. ఏంటి ఆ రెండు ప్రపంచాలు? ఒకటేమో ఎక్స్టర్నల్ వరల్డ్, ఒకటేమో ఇంటర్నల్ వరల్డ్. ఎక్స్టర్నల్ వరల్డ్ ఒకటి, ఇంటర్నల్ వరల్డ్. ఎక్స్టర్నల్ వరల్డ్ అంటే మనం కనిపించే ప్రపంచం. సూర్యుడు అందరికీ సూర్యుడిలాగానే కనబడతాడు, చంద్రుడు అందరికీ చంద్రుడిలాగానే కనబడతాడు, చెట్టు అందరికీ చెట్టులాగానే కనబడుతుంది. అది ఎక్స్టర్నల్ వరల్డ్. ఇంటర్నల్ వరల్డ్ ఉంది. ఇంటర్నల్ వరల్డ్ ఉంది. ఆ ఇంటర్నల్ వరల్డ్లో మనము ఆ ఎక్స్టర్నల్ వరల్డ్ దాని మీద కొంత సూపర్ ఇంపోజ్ చేస్తాం, కొంత ఏదో ఒక దాన్ని పెడతాం దానిపైన. అంటే సిగరెట్ కనబడుతుంది అనుకోండి, సిగరెట్ తాగని వాడికి ఆ సిగరెట్ని చూస్తే ఏమి అట్రాక్షన్ కానీ, అరే తాగాలి, లాక్కోవాలి, నోట్లో పెట్టుకోవాలి అన్న తపన అన్నది ఉండదు. అంటే ఒక అట్రాక్షన్ అనేది ఉండదు. సిగరెట్ అక్కడ ఉంది, దాన్ని అలా చూస్తుంటాడు, వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. లేదా పడనివాడు దాన్ని అసహించుకుని వెళ్ళిపోతాడు. అదే సిగరెట్ బాగా అలవాటు ఉన్నవాడు ఆ సిగరెట్ చూడగానే అది నాకు కావాలి, 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 కావాలి అంటుంది. ఎందుకు? దానిపైన, ఆ సిగరెట్ పైన ఒక ఆ, మన- ఆ, ఒక సంతోషాన్ని దాని మీద అటాచ్ చేసుకున్నాడు. అది ఇంటర్నల్ వరల్డ్. సూపర్ ఇంపోజ్ చేశాడు. ఆ సిగరెట్ మీద ఆనందాన్ని సూపర్ ఇంపోజ్ చేశాడు. అట్లాగే మీరు ఇది చూసారనుకోండి, మన తాగుబోతాడు ఉన్నాడు అనుకోండి, అక్కడ మందు కనబడితే, ఆ మందు కనబడితే ఆ మందుని చూడగానే బాగా అట్రాక్ట్ అవుతాడు, ఈ మందు కొట్టాలి, మందు కొట్టాలి అని. ఆ మందు ఈ తాగుబోతు కాని వాళ్ళకి ఆ మందుని చూస్తే ఆ వాసన కూడా పడదు వాళ్ళకి, ఆ వాసన పడదు. సో ఆ ఆ బాహ్య ప్రపంచం మీద, బాహ్య ప్రపంచంలో మన అంతర్గత ప్రపంచం ఒకటి ఉంది. ఆ అంతర్గత ప్రపంచం ఏం చేస్తుంది? కొన్నిటి మీద రాగము, కొన్నిటి మీద ద్వేషము, కొన్నిటి మీద మమకారము, కొంత మీద వాంఛ, కొంత మీద శుభము, కొంత మీద అశుభము, ఇలాగా సూపర్ ఇంపోజ్ చేస్తున్నాయి. ఆ ప్రపంచ పరిస్థితుల మీద ఇవి సూపర్ ఇంపోజ్ చేస్తున్నాయి. ఆ సూపర్ ఇంపోజ్ చేస్తున్న ఏవైతే ఈ ఈ తత్వాలు ఉన్నాయో, ఇది రాగద్వేషాలు, కామాలు, తర్వాత శుభాశుభాలు, అవి ఏం చే ఆ తత్వాలు ఏం చేస్తాయంటే మన మన ఆ, ఈ అంతర్గత ప్రపంచం, ఇన్నర్ వరల్డ్లో అవి కొన్ని ఇబ్బందులు పెడుతుంటాయి. రాగద్వేషాలు ఏం చేస్తాయి? తెలివి మీద అటాక్ చేస్తాయి, మన తెలివి విచక్షణ జ్ఞానాన్ని పాడు చేస్తాయి, మన బుద్ధిని పాడు చేస్తాయి రాగద్వేషాలు. కామం ఏం చేస్తాయి? మన ఇంద్రియాల్లో కూర్చుని ఆ ఇంద్రియాలన్నీ ఆ వస్తువుల వైపు వెళ్ళేటట్టుగా చేస్తాయి, ఆ వస్తువుల వైపు వెళ్ళేటట్టుగా చేస్తాయి. అట్లాగా ఈ అశుభాలు ఉన్నాయి, అశుభాలు ఉన్నాయి. అవి కూడా ఏం చేస్తాయి? వేరే వస్తువు, ఒక్కొక్క వస్తువు మీద పోయి కూర్చుని ఆ వస్తువు మనం సంపాదించుకోవాలి అన్న తపన తీసుకొస్తాయి. ఆ వస్తువు మనం సంపాదించుకోవాలని తపన తీసుకొస్తాయి. దానికోసమని దానికోసమని రకరకాల ఆ, ఆ, పద్ధతులు వాడతారు. ఆ వాడే పద్ధతుల్లో భక్తి కూడా ఒక పద్ధతి. భక్తి అంటే భ- ఆ, ఒక భగవంతుడి మీద ప్రేమని భక్తి అంటారు అనుకోండి. భక్తి అంటే ఆ శక్తి, అట్రాక్ట్ చేసే శక్తి, ఏదైతే ఒక వస్తువుని అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుందో ఆ శక్తి కావాలి. ఆ శక్తి వలన ఆ ఆ ఆ ఆ అంటే భక్తి వలన ఏమవుతుంది? భగవంతుడు వచ్చి మన దగ్గర దాసుడు అయిపోతాడు. అలాగా ఒక శక్తి ఏం చేస్తుంది? మన దగ్గరికి లాక్కుండా వస్తుంది ఆ వస్తువుని. ఆ శక్తి నాకు కావాలి అన్న తపనతో వ్యక్తి ఉంటాడు. ఏది? ఆ శుభాశుభాలని దాని మీద సూపర్ ఇంపోజ్ చేసినప్పుడు, శుభాశుభాలని మనం సూపర్ ఇంపోజ్ చేసినప్పుడు. సో
ఈ శుభాశుభాలను ఎలా మనం వదిలించుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు మనం నిన్నటి వరకు మనం చూసాం కొంత. ఇవాళ దాన్ని కంప్లీట్ చేసుకుందాం. చూసే ముందు ఒక్కసారి మనం ఇప్పటివరకు చదివిన దాన్ని ఎవరైనా బ్రీఫ్గా సమ్మరైజ్ చేస్తారండి? ఈ శ్రోతుడు ఎవరు, సమాధి ఎవరు, మేధ ఎవరు? ఎవరైనా సమ్మరైజ్ చేస్తారా కొంచెం? ఆవృత్తి రసకృత్ ఉపదేశాత్ అని మనకి కృపాలజీ అంటుంటారు. పదే 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 తత్వజ్ఞానాన్ని మనం రిపీట్ చేస్తూ ఉంటే అది మనసులో ఉండిపోతుంది. అది సో ఈ దుర్గా సప్తశతి కథ నిన్నటి వరకు చదువుకున్న కథ ఎవరన్నా ఒక్కసారి క్లుప్తంగా చెప్తే మనం ముందుకెళ్ళచ్చు. ఎవరు ముందుకు రావట్లేదు? ఓకే. సో సురధుడు అనే రాజు ఉండేవాడు, సమాధి అనే ఒక వైశ్యుడు ఉండేవాళ్ళు. ఆ సురధుడు ఏమో రాజ్యాన్ని పాలిస్తుంటే ఆ ఆ పాలించిన ఆ ప్రజలే వాళ్ళని చక్కగా చూసుకున్నప్పటికీ ఆ ప్రజలు ఏం చేశారు? ఆ శత్రురాజులు అటాక్ చేసినప్పుడు ఆ మంత్రులు ప్రజలు కూడా ఆ రాజుకు సహాయం చేయకుండా శత్రురాజులకు సహాయం చేసి ఈ రాజ్యం పోయేటట్టుగా చేశారు. సో సురథుడు అంటే సురథుడు ఈ దేహానికి ఒక రాజు అనుకునేవాడు. ఆ దేహభ్రాంతితోటి నేను చేస్తున్న నా ఆ, తత్వంతో అన్న ఆ తలంపుతోటి, అహంకారం అనుకునేదాన్ని, ఆ తత్వంతో ఎప్పుడైతే పాలిస్తున్నాడో ఆ దానివల్ల ఆయనకి అన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. అట్లాగే సమాధి అనేవాడు కూడా ఆయన భార్య పిల్లలు ఎలగొట్టాడు. భార్య అంటే ఏంటి? కామం. పిల్లలేంటి? క్రోధం, లోభం. ఈ రెండు వచ్చేసి ఆయన చేస్తున్న సాధనని భగవంతుని మీద పెట్టుకోవాల్సిన సమాధి, మనసుని భగవంతుని మీద పెట్టుకోవాలనుకున్నది అది కుదరట్లేదు. సో వాళ్ళిద్దరూ కూడా మేధా అనే మహర్షి దగ్గరికి వెళ్తే ఆ మేధా వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఎందుకు వస్తున్నాయంటే మాయ వల్ల వస్తున్నాయి. మాయ అంటే మాయ ఎవరు? మాయాశక్తి ఎవరు అంటే మాయాశక్తి గురించి చెప్తూ చెప్తూ ఒక పక్షి గురించి కూడా ఎగ్జాంపుల్ చెప్తాడు. పక్షి ఎలాగైతే దాని గర్భంలో ఉన్న గుడ్లు బయటకు వచ్చాక కూడా దాన్ని కాపాడడం కోసమని ఆ గుడ్ల మీద కూర్చుని దాన్ని సాకి తర్వాత పిల్లలు పుట్టాక పిల్లలకి తిండి పెట్టి అలా చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుంది అంటే ఏదో ఒక శక్తి దాన్ని లాగుతుంది అక్కడికి. ఒక శక్తి వచ్చేసి గ్రావిటేషనల్ పుల్ అన్నది మనం చూస్తాం. గ్రావిటేషనల్ పుల్ ఎక్కడుంది? ఈ రెండింటి మధ్య ఉంది గ్రావిటేషనల్ పుల్ ఉంది. ఇక్కడ దీనిపైన దీని కింద ఈ గ్లాస్ కింద గ్రావిటేషన్ పుల్ ఉంది. కనబడదు ఏంటి? కనబడదు. ఆ శక్తి ఉంది లోపల. ఆ శక్తి ఉండబట్టి ఇప్పుడు ఇందులో నీళ్లు ఇట్లా ఆగిపోయినాయి. ఇక్కడ నీళ్లు పోస్తుంటే పైన పైన ఉండాల్సిన నీళ్లు కిందకి వచ్చాయి. ఎందుకు? ఆ నీళ్ళని ఒక శక్తి లాగుతుంది కిందకి. ఇది ఈ గ్లాస్లోంచి కూడా వెళ్ళిపోతుంది ఆ శక్తి. ఈ గ్లాస్లోంచి శక్తి వెళ్తుంది, దీని లోపలికి వెళ్తుంది. దీనిపైన ఏదైనా ఇది పెడితే వస్తువు, ఆ వస్తువు కూడా లోపలికి పడిపోతుంది. సో ఆ శక్తి అన్నిట్లోంచి వెళ్ళిపోతుంది. మనకు లైట్ అంటే ఆగిపోతుంది, లైట్ అయితే ఆగిపోతుంది. ఈ శక్తి లోపలికి కూడా వెళ్ళిపోతుంది. శబ్దం లాగా ఒక్కోసారి శబ్దం మీరు గోడ తర్వాత ఉన్నా కానీ వినబడచ్చు కొంచెం, ఎందుకంటే ఆ తలుపులోంచి కూడా రావచ్చు ఆ శబ్దం. కానీ లావు ఎక్కువ ఉంటే రాకపోవచ్చు. సో అట్లాగా ఈ మాయాశక్తి అనేది ఆ ఆ ఒక జీవాత్మకి ఇంకొక వస్తువు మీద కానీ ఇంకో జీవి మీద కానీ ఒక అట్రాక్షన్ చేసే శక్తి అన్నది భగవంతుడు ఇచ్చాడు. ఆ శక్తి వల్ల ఏమవుతుంది? మనము అది భగవంతుడి వైపు తిప్పితే అది భక్తి అవుతుంది. వీటి వైపు ప్రపంచ వైపు విషయాలకు తిప్పితే అది ఆ, మనకి అటాచ్మెంట్ అయిపోతుంది. సో ఇది అన్నీ వదిలించుకోవాలి అంటే ఫస్ట్ ఈ మొత్తం మనకి ఈ భగవంతుడి వైపే నా మనసు ఉండాలి, ఈ మాయ వైపు నాకు ఈ ప్రపంచ విషయాల వైపు ఉండకూడదు అంటే మనకి మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రాగద్వేషాలు, తర్వాత వచ్చేసి కామం, విపరీతమైన కామం, లోభం, తీవ్రమైన కామం, మూడోది వచ్చేసి శుభాశుభాలు. శుభాశుభాలు మూడు 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మూడు ప్రాబ్లమ్స్ని బయటకు తెచ్చుకోవాలి. ఫస్ట్ రాగద్వేషాలను బయట తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అది తెలివి మీద అటాక్ చేస్తాయి కాబట్టి రాగద్వేషాలను బయట తెచ్చుకోవాలంటే మనం చేయాల్సిందల్లా నామ సంకీర్తన చేస్తే సరిపోతుంది. భగవంతుని కనుక మనం నామ సంకీర్తన చేస్తూ పోతుంటే ఆ భగవంతుడి పేరే ఉచ్చరిస్తుంటే ఆ పేరులోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి మన మనసు వచ్చేసి ఆ భగవంతుడి పైన ఉండిపోయి ఈ రాగద్వేషాలు అనేది వెళ్ళిపోతాయి. మనంతటా మనం తొయ్యలేము అది. దానికి భగవత్ శక్తి అనేది మనకు అవసరం. సో ఎప్పుడైతే మనం ఆ, నామస్మరణ చేస్తామో ఈ రాగద్వేషాలు పోతాయి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేది ఈ కామం. ఈ కామాన్ని మనం ఓడగొట్టాలి అంటే ఆ కామం అసలు ఎందుకు వచ్చింది? మనమే థింక్ చేసాం. ఒకప్పుడు ఏదో నాకు ఆనందం ఇస్తుందని థింక్ చేసి అలా కొన్ని సంవత్సరాలు కొన్ని కొన్ని
జన్మల జన్మలా చేయడం వల్ల మన మన బాడీలో ఆ కోరిక అనేది డీప్గా వెళ్ళిపోయింది. అది వదిలించుకోవాలంటే ఒక నామ సంకీర్తనతో సరిపోదు. కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం అంటే ఏం చేయాలి? ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలంటే ఈ భగవంతుడి నుంచి అన్ని శక్తులు కలిపి ఛానలైజ్ చేయాలి, ఒక చోటికి తీసుకురావాలి, ఒక చోటికి తీసుకురావాలి. సో ఛానలైజ్ చేసినప్పుడు ఒక ఇంద్రియం చేస్తే సరిపోదు, అన్ని ఇంద్రియాలు చేయాలి. యదా సంహరితే ఛాయం కురుమంగాని సర్వశ ఇంద్రియాన్ ఇంద్రియాభ్యభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో ఒక భగవంతు జీ జీవన్ముక్త ఎట్లా ఉంటాడంటే అన్ని ఇంద్రియాలని ఒకేసారి దాన్ని చేసి ఫైట్ చేస్తాడు. వచ్చిన ఆ కామాన్ని అన్ని ఇంద్రియాలు ఒకేసారి ఆ, ఉపయోగించి దాన్ని ఆ ఆ కామాన్ని అధిగమించడానికి ట్రై చేస్తాడు. సో ఎప్పుడైతే అన్ని ఇంద్రియాలను పట్టుకుని చేస్తుంటామో ఫస్ట్ ఏమవుతుంది? ఆ కామాన్ని వదలగొట్టాలంటే ఆ కామానికి ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ అన్ని తీసేయాలి. సపోర్ట్ సిస్టమ్ వచ్చేసి అశ్లోమ, ఉద్గర, పక్షల, ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి. మనం తినే తిండి, మనం మాట్లాడే మాటలు, మనం ఎవరితో తిరుగుతున్నామో వాళ్ళు, తర్వాత మనం పాటించాల్సిన కొన్ని నియమాలు. ఆ డిసిప్లిన్ లేకపోయేసరికల్లా మనకి ఆ ఆ కామం అన్నది స్ట్రాంగ్ అయిపోతుంది. ఏదైతే మన డిసిప్లిన్ దెబ్బతీస్తాయో వాటిని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. సో పౌల్ టాకు, ఆ, ఇష్టం వచ్చినట్టు తిండాలు, అవన్నీ ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో ఆ కామం అనేది వీక్ అయిపోతుంది. ఆ కామం వీక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అది కామం ఏం చేస్తుంది? రూపాంతరాలు చెందుతుంది. మందు కొట్టాలి అనుకునే వాడికి ఈ ఈ ఆ మందు మానే అంటే మందు మానేస్తాను, కానీ ఆ మందు సబ్స్టిట్యూట్ ఏదో ఉంటుంది. అది ఇప్పుడు మనకి వీళ్ళందరూ దుబాయ్ వెళ్ళినప్పుడు మన సౌదీ అరేబియాకి వెళ్తే అక్కడ లిక్కర్ దొరకదు. లేబర్కి వెళ్తే లిక్కర్ దొరకదు. వాళ్ళకి లిక్కర్ దొరకకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారు? ఈ దగ్గు మందు ఉంటుంది కదా, ఆ దగ్గు మందు తాగేస్తారు వాళ్ళు. సో సీసాలు సీసాలు దగ్గు మందు తీసుకుని ఆ దగ్గు మందు కొట్టేసి తాగేస్తుంటారు. సో రూపాంతరం అనమాట. కామం ఏం చేస్తుంది? ఆ ఆ, మన ఏదో బీర్ బాటిల్, విస్కీ బాటిల్ కాకుండా ఈ మందు బాటిల్ లాగా వచ్చేస్తుంది. ఆ ఎప్పుడైతే ఆ రూపాంతరం చెందుతుందో అప్పటికప్పుడు దాన్ని తీసేయాలి. అప్పటికప్పుడు తీసేయాలి. తీసేస్తే ఆ రూపాంతరం చెందిన విషయం పోయేసరికల్లా ఇంకా వీక్ అయిపోతుంది ఆ కామం. ఆ కామం ఇంకా మనం అటాక్ చేస్తున్నప్పుడు ఇంకా మనం ఆ భక్తిని అలా కంటిన్యూ చేస్తూ ఉంటే అది ఎంత వీక్ అయిపోతుందంటే ఒక చిన్న దెబ్బతో అది పోతుంది. సో అది కామాన్ని అధిగమించాలి. తర్వాత వచ్చేసి శుభాశుభాలు. ఈ శుభాశుభాలు అంటే ఏంటంటే అది ఇంద్రియ వస్తువుల మీద మన ఇంద్రియాల మీద కంటే ఇంద్రియ వస్తువుల మీద ఉంటుంది. అది ఆ ఇది వస్తే నాకు శుభం, ఇదేదో వస్తువు వస్తే నాకు ఆనందం, ఈ వస్తువు వస్తే నాకు సంతోషం, ఇది నాకు శుభకరమైనది అన్నది మనకేదో ఒక తలంపు. ఆ రాక్షసి, ఆ రాక్షసుడు పోయి దాని మీద కూర్చుంటాడు. సో దాంతో ఏమవుతుంది? ఆ వస్తువు కావాలన్న తపన మనకు వచ్చేస్తుంది. సో ఆ తపన పోవాలి అంటే దాని మీద శుభం ఉంది అన్న మన ఇదంతా సటిల్ సబ్జెక్ట్ అంటే బయట వస్తువు కాదు, మన మనసులో ఉన్న విషయాలు అవన్నీ. ఈ వస్తువులో నాకు ఆనందం వస్తుంది అన్న ఫీలింగ్ పోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఆ ఈ సుగ్రీవుడు వచ్చి కలవమంటే లేదు, నన్ను ఓడించిన వాడే నేను కలుస్తాను అని చెప్పి పంపించేసి తర్వాత ఏమవుతుంది? మనకి రాంగ్ విజన్ వస్తుంది. ఇదేదో మనకి ఆనందం ఇస్తుందని మనంతటా మనం చూస్తే రాంగ్ విజన్ అయిపోవచ్చు. మనం గురువు గారిని అడగాలి. నా జీవిత లక్ష్యం నేను సాధించాలంటే నేను ఎలాంటి ఆ, కర్తవ్యాన్ని నేను నిర్వహించాలి, నా కర్తవ్య బోధన చెప్పండి అని ఎప్పుడైతే మీరు గురువుని అడుగుతారో ఆ గురువు గారు చెప్తారు మీకు మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటి. ఎలాంటి కర్తవ్యం చేసి మీరు చేస్తున్న పనిలోనే, మీరు చేస్తున్న వ్యాపారంలోనే, మీరు చేస్తున్న ఉద్యోగంలోనే, మీరు చేస్తున్న యాక్టివిటీలోనే, ఒక్కోసారి చెప్పొచ్చు ఉద్యోగాలన్నీ మానేసి ఆశ్రమంకి వచ్చాయి. సో మీరు చేస్తున్న యాక్టివిటీలోనే మన ఈ గురువు వచ్చేసి మీకు డైరెక్షన్ ఇస్తాడు, విజన్ ఇస్తాడు. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ గురూస్ షెల్టర్. గురువు షెల్టర్ తీసుకుని ఆయన చెప్పిన పద్ధతిలో వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన చెప్పిన పద్ధతిలో వెళ్తుంటామో ఈ ఈ శుభాశుభాలు మామూలుగా కూర్చోవు. ఆ శుభాశుభాలు మామూలుగా కూర్చోవు. వాళ్ళు చండాముండ అనే రాక్షసులు పంపుతారు. సో ఈ ఈ శుభాశుభాలు వచ్చేసి చండాముండ అనే రాక్షసులు పంపుతారు. ఆ చండాముండ అనే రాక్షసులు ఏం చేస్తారు?
మనకి బ్యాడ్ థాట్స్ వస్తాయి, రాంగ్ థాట్స్ వస్తాయి, అనుమానాలు వస్తుంటాయి. మనం చేస్తున్న పని కరెక్టేనా, భగవంతుడు మనకి ఇదేదో గురుగారు చెప్పారు, ఆయనకి ఏమైనా స్వార్థం ఉందా, ఆయనకి ఏదో లాభం ఉందా అని మన మనలో ఒక తప్పుడు ఆలోచనలు వచ్చేటట్టుగా చేస్తాయి. ఏది? ఆ శుభాశుభాలు అనే రాక్షసులు. వాటిని వెళ్ళగొట్టాలంటే మనం చేయాల్సిందల్లా మెడిటేషన్. మెడిటేషన్. ఆ మెడిటేషన్ ఎలా చేయాలి? ఆ మెడిటేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి? మనకు భగవద్గీతలో 6 అధ్యాయంలో ఉంది. అది నెక్స్ట్ టైం మనం ఈ క్లాసులు తీసుకున్నప్పుడు అది చూద్దాం ఒకసారి. సో ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఆ మెడిటేషన్లో మనకి లోపల నుంచి రియలైజేషన్స్ వచ్చి అది ఆటోమేటిక్గా ఆ బ్యాడ్ థాట్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఆ బ్యాడ్ థాట్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో చాముండేశ్వరి ఈ చండాముండ తలకాయని నరికేసి మన భక్తి దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ ఆ కాళికాదేవి పేరు కూడా చాముండేశ్వరి అయిపోయింది. సో చాముండేశ్వరి అయిపోయింది. సో మనం ఫస్ట్ వచ్చేసి ఆ ధూమ్రాలోచన చంపాం. ధూమ్రాలోచన అంటే రాంగ్ డైరెక్షన్, లోచనం, కళ్ళు, ధూమంతో కూడిన కళ్ళు, రాంగ్ డైరెక్షన్ని మనం బయటకు వచ్చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాడ్ థాట్స్ని ఓవర్కమ్ అవడం కోసం అని మనం ఈ మెడిటేషన్ చేసాం. ఇది రెండు అయిపోయాయి. ఇప్పుడు మూడోది వచ్చేసి ఏమవుతుంది? ఈ మూడు అయిపోయి ఏది మనకు రాంగ్ థాట్స్ లేవు, తర్వాత డైరెక్షన్ వెళ్తున్నాం. అలా డైరెక్షన్ వెళ్తుంటే రక్తబీజుడు అని ఒక రాక్షసుడు వస్తాడు. ఈ ఈ శుభాశుభాలు ఏం చేస్తాయి? రక్తబీజుడు అనే ఆ రాక్షసుడు ఉంటాడు. రక్తబీజుడు ఏం చేస్తాడంటే రక్తబీజం, ఆ ఆ రక్తం ఎక్కడైతే వాడి బొట్టు భూమి మీద పడుతుందో ఆ భూమి నుంచి ఇంకొక రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడి బొట్టుల నుంచి మళ్ళా ఆ, ఆ రాక్షసుడి శరీరం నుంచి మళ్ళా రక్తం బొట్టు పడింది అనుకో, ఒక్క బొట్టుకే మళ్ళా అంతటి ఆ రక్త బీజంలో అంత పవర్ఫుల్ రాక్షసుడు ఇంకోటి పుడతాడు. వాళ్ళ నుంచి మళ్ళా పుడుతుంటారు. అంటే ఒక రాక్షసుడి నుంచి ఒక రక్తబొట్టు కింద పడితే ఆ కింద పడ్డ రక్తబొట్టులోంచి ఇంకొక రాక్షసుడు అంత పవర్ఫుల్ ఫెలో వస్తాడు. ఆ ఆ పడ్డ ఆ ఆ అలా వచ్చిన రాక్షసులు మళ్ళా బ్లడ్ పడితే మళ్ళీ ఇంకోటి వస్తారు. అంటే ఒక ఫస్ట్ వ్యక్తి నుంచే బ్లడ్ కాదు, ఏ రాక్షసు నుంచి బ్లడ్ వచ్చినా కానీ ఇలా లక్షల లక్షల రాక్షసులు వచ్చేస్తారు. సో ఈ దుర్గాదేవి వచ్చేసి ఆ చండాముండాన్ని చంపిన తర్వాత ఈ రక్తబీజుడు అనే రాక్షసుడు ఎలా వస్తే చాలా అలాగా మన చంపినప్పుడు ఒక 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 త్రిశూలంతో ఒక పొడుచు పొడిస్తే చాలు ఆరు ఆ ఆ త్రిశూలం నుంచి పడ్డ నిత్య చుక్కలని అన్నిటిలోంచి ఒక రక్తబీజుడు వస్తాడు. వాడిని రక్తం కూడా వస్తారు, వాడిని రక్తం అలా ఎంతకి ఆగదనమాట, పెరుగుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ఆ రక్తబీజుడు ఎవరు అంటే మన కోరికలు. మన కోరికలు, ఆ ప్రపంచక విషయాల మీద మనకు కోరికలు. ఏమవుతుంది? ఒక్కసారి ఒక ఒక కోరిక తీరగానే ఆ కోరిక తీరింది కదా అని చెప్పి దాన్ని చంపేసాం అనుకుంటే ఆ కోరికల నుంచి వచ్చిన చిన్న రక్త బొట్టు నుంచి మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది, నాకు ఇంకోటి కోరిక వస్తుంది. కావాలంటే ఎప్పుడైనా చూడండి, నాకు ఒక్క 10,000 రూపాయలు నాకు జీతం వస్తే చాలు అని ఫస్ట్లో అనుకుంటారు. ఆ 10,000 రాగానే నెక్స్ట్ ఇయరే 25,000 వస్తే బాగుండు, స్కూటర్ కూడా కొనుక్కుంటే బాగుంటుందని. అది రాగానే 50,000 వస్తే బాగుండు, 50,000 రాగానే ఆ జీతమే కాదు, నాకు స్కూటర్ కొంటే బాగుండు, ఇల్లు కొంటే బాగుండు. ఆ ఇల్లు స్కూటర్ వచ్చేస్తే నా పిల్లాడికి నేను కాస్త డబ్బు కూడా పెట్టాలని, అది కూడా పెడితే మా పిల్ల పెళ్ళికి కూడా పెట్టాలని, అది కూడా పెట్టేస్తే మన మనవాళ్ళకి ఏదో చేయాలని చెప్పి అలా కోరికలు 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 కోరికలు, ఒక్కొక్క కోరిక తీరిన కొద్ది ఇంకో కోరిక, ఆ తీరిన కోరిక నుంచి ఇంకో కోరిక, అలాగా రక్తబీజుడు అనేవాడు కోరికలతో డిఫరెంట్ 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 ఒక్కసారి కోరిక తీరిందంటే అది అయిపోదు, ఇంకా అది ఇంకా ఓన్లీ మ్యాగ్నిఫై చేస్తుంటాం. సో అలాంటిది ఎలాగ చేయాలి? అలాంటి వాడిని అలాంటి రక్త బీజాన్ని ఎలా చంపాలి? అలాంటి రక్త బీజాన్ని మనం ఎలాగా వదిలించుకోవాలి అంటే ఆ దుర్గా ఏం చేస్తుంది? వాడి ఆ రక్త బీజాన్ని చంపడం కోసమని నాలిక పెంచేస్తుంది, పెద్ద నాలిక చేస్తుంది. మొత్తం ఆ అరణ్య దాని ఏమంటారు, ఆ యుద్ధారంగం అంతా నాలికని మొత్తం నాలిక చేసేసి ఆ నాలిక మీద ఆ రక్త బీజాన్ని పెట్టుకుని వాడిని దాని మీద కొట్టడం మొదలెడుతుంటాం. సో మన కోరికలు వస్తే వచ్చాయి, ఆ వచ్చిన ప్రతి కోరిక కూడా భగవంతుడికి అర్పిస్తూ పోతుంటే, భగవంతుడి కృప కోసం చేస్తున్నామని చెప్పి మనం అనుకుంటూ పోతుంటే ఆ ఆ కోరికలు ఏమవుతాయి? అది అది భూమి మీద పడకుండా నాలుక మీద పడతాయి.
అంటే భగవంతుడి కోసం, భగవంతుడి ఆ, భోక్తారం యజ్ఞమతపస్స, భగవంతుడు ఆస్వాదించడం కోసం పోతాయి. భగవంతుడు ఆ వచ్చే ఫలాలన్నీ భగవంతుడు ఆ తృప్తి కోసం పోతాయి. సో ఎప్పుడైతే ఆ రక్తబీజుడు పుడుతూ పుడుతూ పోతున్నాడు, పుట్టినప్పుడల్లా వాడిని అటాక్ చేస్తూ ఆ రక్తపోటు వచ్చేసి మళ్ళా దేవి యొక్క నాలుక మీదే పడుతుంది. నాలుక మీద పడిన తర్వాత అది భూమి మీద పడలేదు కాబట్టి మళ్ళీ ఇంకో రక్తబీజుడు రాడు. అలా ఒక్కొక్క రక్తబీజుడిని మనం అటాక్ చేస్తూ ఆ చేసినది కూడా మాత్రం ప్రతి ఒక్కటి మనం భగవంతుడికి అర్పిస్తే ఆ రక్తబీజుడు మొత్తం పోతాడు. సో మనం ప్రతి ఒక్క పని భగవంతుడికి ఎందుకు అర్పించాలి అంటే, మనం ఎప్పుడైతే మనం భగవంతుడు అర్పించకుండా చేస్తామో రక్తబీజులాగా ఒక్క కోరిక తర్వాత ఒక్క కోరిక, ఒక్క కోరిక తర్వాత ఒక్క కోరిక పుడుతుంది. ఒకవేళ పుట్టినా, ఒకవేళ అలా పుట్టినా ఆ ప్రతి కోరికను మనం భగవంతుడికి మనం అర్పిస్తూ పోతుంటే ఆ కోరికలు మళ్ళీ పోతుంటాయి. ఇంకా పెరగవు, ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ రావు, ఇంకా తగ్గుతూ వస్తుంటాయి. సో మన ధూమ్రాలోచనం అంటే గురు ఆజ్ఞ తీసుకుని ఆ కరెక్ట్ డైరెక్షన్ తీసుకోవాలి. ఆ డైరెక్షన్ తీసుకుంటుంటే మనకి చండాముండా అని బ్యాడ్ థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ని అటాక్ చేయడం కోసం అని మనం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే కర్మ చేస్తున్నప్పుడు ప్రతి కర్మ మనం భగవంతుడికి అప్పచెప్పాలి. సో ఈ మూడు సపోర్ట్ సిస్టమ్స్ పోయాయి, శంభాని శంభాకి పోయాయి. ఇంకా వాళ్ళే దిగారు. ఇంకా శంభాని శంభ వాళ్ళే దిగారు. ఫస్ట్ నిశుంభుడు వస్తాడు. నిశుంభుడు వస్తాడు నిశుంభుడు వచ్చేసి దేవిని అటాక్ చేయబోతాడు. సో అప్పుడు దేవి వచ్చేసి విప్ విపరీతమైన అవతారాలు తీసుకుంటాడు. ఒక్క అవతారం కాదు, నిశంభుడిని విపరీతమైన అవతారాలు తీసుకుంటుంది. ఒక ఒక వ్యక్తి నుంచే చాలా ఆ, రూపాంతరాలు చేవి. ఇప్పుడు ఏమైంది మనకి, ఆ మహిషాసుడు రూపాంతరాలు చెందుకుంటూ వచ్చాడు. మహిషాసుడు రూపాంతరాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ దేవి వచ్చేసి రూపాంతరాలు చేసుకుంటూ పోతుంది. ఒక్కొక్క రూపం, శివదూతి అని, ఇంకో దూతి అని, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు తీసుకుని ఆ నిశుంభుడితో కొట్లాడుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మన చెడుని ఎదిరించాలంటే మన మన తత్వంకి ఇంకో తత్వం కూడా యాడ్ చేసుకోవాలి. నేను చెప్తూ ఉంటాను, ఈ హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు సూక్ష్మ రూపధరి సేది కావ, వికట రూపధరి లంక జరావ, భీమ రూపధరి అసురు సమారే, రామచంద్రకే కాస్ సమారే. సీతాదేవికి వెళ్ళినప్పుడు సూక్ష్మ రూపధరి పిల్లాడిలాగా వెళ్ళాడు. అదే వికట రూపధరి లంక జరావ, ఆ లంకని చంపినప్పుడు పిల్లాడిలాగా వెళ్ళలేదు, వికటమైన రూపం వేశాడు. భీమ రూపధరి అసురు సమారే, ఈ అసురుని చంపాల్సేప్పుడు ఒక భీకరమైన రూపం తీసుకున్నాడు. అన్నిట్లోనూ కూడా రామచంద్రకే కాస్ సమానం. సో మనము ఈ చెడుని మనం అటాక్ చేస్తున్నప్పుడు మనం కొన్ని కొన్ని రూపాంతరాలు చేసుకోవాల్సి వస్తుంది. మనం మహాభారతంలో కూడా చూస్తాం. మహాభారతంలో కూడా చూస్తాం భీష్ముడిని ఎదిరించాలంటే ఏమైంది, అర్జునుడితో లాగా కొట్లాడితే సరిపోలేదు. ముందర ఒక శిఖండిని పెట్టుకుని కొట్లాడాల్సి వచ్చింది. కొంత రూపాంతరం చెందాల్సి వచ్చింది. ఆయన రూపం కాకుండా ఇంకొక రూపాన్ని పైన పెట్టుకోవాల్సి వచ్చింది. వెనుకున్నది మళ్ళీ అర్జునుడే, కొట్టేది అర్జునుడే. ముందర మాత్రం ఇంకొక రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని చూపించి ఆ రూపాన్ని తోటి ఆ ఆ ఆ నిశుంభం ఏదైతే అశుభం ఉందో అది ఆ, మన డిల్యూడ్ అయిపోయి అది తప్పి పక్కకు పోతుంది. అట్లాగా ఈ మన ఆ, ద్రోణాచార్యుని చంపడానికి భారతంలో ఏం చేస్తాడు, కృష్ణుడు వచ్చేసి మన అశ్వత్థామని ఏనుగు చంపినట్టుగా పెట్టి అశ్వత్థామత అని చెప్పించి ఆ ద్రోణుని న్యూట్రలైజ్ చేయడం జరిగింది అది. సో ఉన్నది ఉన్నట్టుగా నేను ఉన్నది ఉన్నట్టుగా కొట్లాడతానంటే ఆ అశుభాన్ని కొట్లాడడం కష్టం. సో అశుభం కోసం మనం రూపాంతరాలు చెందుకోవచ్చు. మనం కొంచెం కొంచెం అది ఎంత రూపాంతరం చేయాలి, ఎలా రూపాంతరం చేయాలి అంటే ఈ స్టేజ్ దాకా రావాలి. మీరు ఫస్ట్ రాగద్వేషాలు వదులుకోవాలి, కామాన్ని వదులుకోవాలి. తర్వాత ఈ గురువుతోటి గురువు ఆధ్వర్యంలో ఆ మన మన గోల్ని సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాడ్ థాట్స్ వస్తుంటే మెడిటేషన్ చేస్తే బ్యాడ్ థాట్స్ అన్ని చంపుకోవాలి. రక్తబీజులాగా కోరికలన్నీ వదిలేసి ప్రతి ఒక్కటి భగవంతుడి కోసం అర్పిస్తున్నా అన్న స్టేజ్కి వస్తే అప్పుడు ఏ రూపాంతరం చెందాలి అన్నది భగవంతుడు మీకు లోపల నుంచి చెప్తాడు. అది సో నిశుంభునికి చంపడం కోసం అని మనం రూపాంతరం చెందాలంటే ముందు నుంచి స్టార్ట్ చేశారనుకోండి మళ్ళీ మీరు తప్పైపోతుంది. ఫస్ట్ నుంచే రాగద్వేషాలు వదలకుండా ఈ అశుభాన్ని నేను ఇట్లా నేను ఫైట్ చేస్తానంటే అది మీకు రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ క్లీనింగ్ అంతా అవ్వాలి. సో నిశుంభుడు నేను చంపడం కోసం అని దుర్గాదేవి రూపాంతరాలు చెంది
ఆ రూపాంతరం చెందిన తర్వాత ఆ నిశుంభుడు వెళ్ళిపోయాడు. ఆ నిశుంభుడు ఓడిపోయిన తర్వాత శుంభుడు ముందుకు వస్తాడు. రాగానే ఆ రూపాలన్నీ మళ్ళీ ఈ దేవి లోపలికి వచ్చేసి ఆ దేవి వచ్చేసి వాడిని కొట్టేసి వాడు దెబ్బకిపోతాడు. సో మనకి ఏదైనా ఒక ఆ, శుంభుడు పోయాడు, నిశుంభుడు పోయాడు. ఏదైనా ఒక తత్వాన్ని మనం వదిలించుకోవాలంటే ఫస్ట్ దాని చుట్టుపక్కల ఉన్న పెరిఫెరల్స్ అన్ని మనం తీసేయాలి. పెరిఫెరల్ అన్ని తీసేయాలి. అలా చేయకపోతే ఆ లోపల ఉన్న రాక్షస తత్వం అనేది మనకు వెలుగుతూ ఉంటుంది, బయట పొగుతూ ఉంటుంది. సో అది మనం చేయాల్సిన విషయం. సో ఈ మూడు విషయాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు మనకి ఏం చూస్తున్నాం? సురధుడు, తర్వాత సమాధి. మేధా ఋషి దగ్గరికి వెళ్ళాడు. మేధా ఋషి దగ్గరికి వెళ్తే ఈ మాయ గురించి చెప్పి ఆ మాయ ఆ మాయాశక్తి ఏదైతే ఉందో అది భోగశక్తి, ఆ భక్తిలాగా మార్చుకొని ఫస్ట్ రాగద్వేషాలు వదులుకోవాలి, నెక్స్ట్ కామాన్ని వదులుకోవాలి, తర్వాత శుభాశుభాలను వదులుకోవాలి. ఈ మూడు వదులుకున్న తర్వాత ఏం చేయాలి వాళ్ళు? సో ఏం చేయాలి? ఈ సురజు సమాధులు ఏం చేస్తారు? ఆ ఆ తత్వాన్ని అర్థం చేసుకుని మూడేళ్ళు తపస్సు చేస్తారు. అంటే ఈ సాధన ఈ లెవెల్లో 3 ఏళ్ళు పనిచేయాల్సి వచ్చింది. 3 ఏళ్ళు చేయాల్సి. ఇప్పుడు చూడండి, రాగద్వేషాలు వెళ్ళగొట్టాలంటే 5,000 సంవత్సరాలు విష్ణుమూర్తి కొట్లాడాల్సి వచ్చింది. ఈ మొత్తం ప్యూరిఫై అయిపోతాయి మీకు ఎంతో టైం పట్టదు. 3 ఏళ్ళు అంటే 5,000కి 5,000 సంవత్సరాలు ఒక 3 సంవత్సరాలు అంటే 1% అంటే 50, 0.1% అంటే 5, అంతకంటే తక్కువ, 0.1% కంటే తక్కువ. అంటే మీరు ఒక్కసారి మనసు ప్యూరిఫై అయిపోతే ఆ స్టేజ్లో ఎన్ని రోజులు ఉండాలి అంటే ఎక్కువ రోజులు అక్కర్లేదు. జస్ట్ కొన్ని నాళ్ళు ఆ స్టేజ్లో మీరు సస్టైన్ అవుతే చాలు. చేయగానే అవుతుంది ఇది ఆ భక్తి ఆయనకి ప్రత్యక్షం అవుతుంది. ఆ భక్తిదే ప్రత్యక్షమే. అప్పుడు నీకేం కావాలో చెప్పండి. భక్తి నీకేం కావాలంటే నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను అనే భక్తి అండి. ఎప్పుడైతే భక్తి ఉందో ఆ భక్తి వెనకాల భగవంతుడు వెనకాల ఈ ఐశ్వర్యం అన్నీ వచ్చేస్తాయి. సో భక్తి ప్రత్యక్షమే. నీకేం కావాలంటే సురధుడు వచ్చేసి నాకు రాజ్యం కావాలంటే ఆ రాజ్యం 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఒక 1 మంత్రం నువ్వు రాజ్యం చేయి అని చెప్పి ఆ సురధుడికి మన దీన్ని ఏమంటారు, వరం ఇస్తుంది. ఏమవుతుంది ఇప్పుడు మనం ప్యూరిఫై అయిపోతే భగవంతుడు ఏం చేస్తాడు? నాలాగా ఉన్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి ఈ ఈ దేశాన్ని పాలిస్తే, ఈ రాజ్యాన్ని పాలిస్తే, ఈ లోకాన్ని పాలిస్తే మంచిది కాబట్టి అలాంటి వాడికి ఎప్పటికీ కంటిన్యూస్గా ఆ కావాల్సిన వెల్త్, కావాల్సిన నాలెడ్జ్, కావాల్సిన ఇవి ఈ ప్రాపంచిక విషయాల్లో ఉంటూ కూడా సస్టైన్ చేసేటట్టుగా ఆయనకి ఇస్తాడన్నమాట. ఆ వెల్త్ ఎప్పటికీ తగ్గదు, ఆ నాలెడ్జ్ ఎప్పటికీ తగ్గదు, ఆ ఐశ్వర్యం ఎప్పటికీ తగ్గదు. ఎందుకు? దాని ఎంత వచ్చినా కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు వాడికి. జనకుల్లాగా దాని మీద ఏం పట్టించుకోడు. ఆ స్టేజ్కి వస్తేనే భగవంతుడు వాళ్ళందరికీ అదిస్తాడు. సో దేవి ప్రత్యక్షమే సురధుడికి ఒక మన్వంతరం అంటే 30.67 crore years రాజ్యం చేయి అని చెప్పి ఆ సురధుడికి ఆ ఆ రాజ్యం డ్యూటీ అప్పచెప్పి ఈ సమాధి వచ్చేసి నా మనసు భగవంతుని మీద ఉండట్లేదు అంటే నీకు నీ మనసు భగవంతుని మీద ఉండేటట్టుగా ఆత్మజ్ఞానం ఇస్తాను అని చెప్పి సమాధికి ఆత్మజ్ఞానం ప్రసాదిస్తుంది. సో ఈ ఇది మనకి సాధన చేయాల్సిన పద్ధతి ఇది. మనకి అన్నీ ఉన్నాయి, మనకి అన్ని భగవద్గీతలో చదివినప్పటికీ ఒక కథ రూపంలో ఉంటే, ఎప్పుడైతే కథ రూపంలో ఉంటుందో ఆ కథ రూపంలో ఉన్నది మనకి ఈజీగా ఉండబడుతుంటుంది. సో ఇది మనకి మధుకైటవుల కథ. మధుకైటవులు, మహిషాసురుడు, శుంభ నిశుంభుల కథ. దీంతో ఈ సాధన అనేది మనం చేసుకుంటూ పోవాలి. సో లైక్స్ డిస్లైక్స్ని ఓవర్కమ్ అవడానికి నామ్ సంకీర్తన్, ఈ మహిషాసుడు D+ పోవడం కోసమని ఏమంటారు అన్ని ఇంద్రియాలు ఉపయోగించి భక్తి, తర్వాత ఈ నిశుభాలు పోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనము ఈ గురువుగారి దగ్గర మన జీవిత లక్ష్యం ఏంటి అన్నది ఆయనతో లక్ష్యం పెట్టించుకుని, తర్వాత ఆ బ్యాడ్ థాట్స్ వస్తే మెడిటేషన్ చేసే థాట్స్ని వదిలేసి చేసే ప్రతి కర్మ భగవంతుడి ప్రీతి కోసం పెట్టేసి, ఈ అశుభాలు లాంటివి ఏమైనా ముందుకు వస్తుంటే వాడిని వెళ్ళగొట్టడం కోసం రూపాంతరాలు చేసుకుని, తర్వాత ఈ శుభాన్ని కూడా చేసేసుకుని అలాగా ఆ స్టేజ్లో 3 ఏళ్ళు కనుక ఉండిపోతే ఇమీడియట్గా మీకు అన్ని మార్పులు వచ్చేస్తే అంతా శుభమే జరుగుతుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర
తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమ అని చెప్పి సంజయుడు అన్నట్టు ఎక్కడ యోగేశ్వరుడు ఉంటాడు, భగవంతుడు ఉండాలి. తర్వాత ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధర ఒట్టి పార్థం అనలేదు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థం అనలేదు, ఆ, ధనుర్ధరగా అన్న విశేషణం కూడా పెట్టాడు. అంటే పని చేసే వ్యక్తి, భగవంతుడి ఒట్టిగా పని చేయని వాడు కాదు, పని చేసే వ్యక్తి ఎక్కడైతే ఉండాలో భగవంతుడు ఉండాలి, పని చేయాలి. అలా చేసిన వ్యక్తి ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఆ, ఈ విజయము, ఐశ్వర్యము, కీర్తి అన్నీ వస్తాయని చెప్పినట్టుగా 3 ఏళ్ళు జస్ట్ సాధన చేస్తాం. 3 ఏళ్ళు అంటే 1% కూడా లేదు. రాగద్వేషాలు మీరు ఫైట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారో అంతకంటే లెస్ టైంలో మీకు భగవత్ ప్రాప్తి, మీ 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 భక్తి శక్తి అన్నీ మీకు వచ్చేస్తాయి. అది మన దేవి దుర్గా సప్తశతి యొక్క తాత్పర్యం. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఇంకా మనకి ఇంకా టైం ఉంది, ఒక 10-20 నిమిషాలు. మహేంద్ర గారు. నమస్కారం గురుగారు. ఇక్కడ మనకి ఆ, ఈ రెండు చూపించారు కదా, ఒకటి సురధుడు, ఒకటి సమాధి. వారిద్దరిని మనం మన ఒకే వ్యక్తిలో ఆ, ఒకే అంటే మనం మన మన శరీరంలోనే మన శరీరం మన మనసు అట్లా అట్లా అనుకోవాలా, లేదంటే రెండు వేరే? ఇద్దరు తత్వాలండి, ఇద్దరు తత్వాలు. ఒకడేమో కర్మయోగి, ఒకడేమో కర్మ సన్యాసి. ఓకే ఓకే, ఓకే ఓకే కర్మయోగి ఒకడు కర్మ సన్యాసి. కర్మ ఓకే. సన్యాసికి ఏంటి? పనులేమి చేయకపోయినా మనసు అన్నది భగవంతుడి మీద పెట్టుకోవాలి. ఆ అవును అవును వైరాగ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ అవును. కర్మయోగికి ఏంటి? కర్మ చేస్తూ ఉండాలి, అట్ ద సేమ్ ఆయన కూడా వైరాగ్యం అవసరం. అవును. ఓకే సో అది సురధుడు, ఇది సమాధి. సమాధి, ధి అంటే తెలివి. సో మన మనసు అన్నది సమాధి, సమత్వం యోగం ఉచ్యతే. స- అది మన భగవద్గీతలో చెప్పింది. సో అది అన్నమాట. ఓకే. యా, సరే. ఇంకో ప్రశ్న అండి. మనకి లైక్స్ జాయ్ అండ్ సారో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ అదే ధూమలోచనుడు సంథింగ్ ఏదో ఇట్లా బ్లర్డ్ ఐ అట్లా వస్తుంది కదా అక్కడ. అంటే ఫస్ట్ మనకి ఆ బ్లడ్ ఐ వస్తుంది, తర్వాతనే మనకి అంటే గురువు దగ్గరికి అంటే వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు అంటే అది కదా ఫస్ట్ కదా. వర్డ్ కాదు, ఆ శుభాశుభాలు ఉండడం వలన మనకు ఆ బ్లడ్ ఉంటుంది. అది అంటే ఇవన్నీ సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కదా. మనం వదులుకోవాలి అనుకున్నప్పుడు అవి మేనిఫెస్ట్ అవుతాయి. ఇప్పుడు ఎందుకు ఆ శుభాశుభాలు అలా ఉన్నప్పుడు దాన్ని అలా ఉండిపోయాను కదా, దానికి వాటికి దాసులయ్యాను అనుకోండి, వాళ్ళు ఆక్రమించుకుని కూర్చున్నారు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? సాధకుడికి ప్రాబ్లం ఎందుకు వస్తాయి? హీ వాంట్స్ టు ఫైట్ దీస్ థింగ్స్. ఫైట్ చేయని వాడికి అవేం ప్రాబ్లం లేదు. ఇది కామన్ కదా, ఇవన్నీ నార్మల్ కదా. ఎందుకంటే 99.9% పీపుల్ ఈ స్పిరిచువాలిటీ తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే ఇది ఇది ఎవ్రీబడి ఈస్ డూయింగ్ లైక్ దట్, వై షుడ్ ఐ చేంజ్ అన్నట్టుగా ఉంటుంది అది. మీరు లా ఆఫ్ యావరేజ్ తీసుకుంటే స్పిరిచువాలిటీలో పనికిరాదు, లా ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకుంటే స్పిరిచువాలిటీలో అడుగుపెట్టాలి. సో శుభాశుభాలను మీరు కొట్లాడినంత వరకు వాడు ఏం చేయడు మిమ్మల్ని. బ్లడ్ డివిజన్ ఉంటుంది, బ్లడ్ ఐస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మీరు అది తప్పు కూడా అనుకోరు. ఎప్పుడైతే ఫైట్ చేయడం మొదలెట్టారో అప్పుడు వస్తుంది మనకి. సో ఇది శుభము, ఇది అశుభము నాకు వద్దు, నేను వాటన్నిటికీ వదులుకుంటాను, నేను అన్నిటికీ తటస్థంగా ఉంటాను అని. కానీ మన గోల్ అన్నది కరెక్ట్ గోల్ అవునా కాదా మనకు తెలియదు. అందుకని మన గురువు దగ్గర తీసుకుని ఇలా అనుకుంటున్నాను, ఇది చేయొచ్చా లేదంటే అదే చేయను అనొచ్చు, లేదా మార్చొచ్చు. ఓకే ఓకే, సరే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఆ గురువు ఎట్లా కావాలి అంటే, మరి సాధన చేస్తున్నప్పుడు గురువు ఆటోమేటిక్గా ఆయనే వెతుక్కుంటూ వస్తారు మీ దగ్గర. ఈ గురువు నాకు దొరకడం ఎట్లా? నేను ఈ గురువు దగ్గరికి వెళ్ళనా అంటే, మీరు అక్కర్లేదు, సాధన చేస్తుండండి, గురువే మీ దగ్గరికి వస్తారు, వెతుక్కొని వస్తాడు. ఆయన మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు ఆయన. అది చాలా అదొక ఆ, అదృష్టం అది. అంటే ఏదైనా గురువు అయ్యుండొచ్చు, అక్కడ ఎవరైనా గురువు అయ్యుండొచ్చు, వచ్చేసి ఇలా చేయండి అలా చేయండి అంటే డైరెక్షన్ ఇస్తుంటారు. ఓకే. యా. ఇంకెవరు ఉన్నారండి?
సరే ఈ శుభాల నుండి చండాముండా రాక్షసులు అని చెప్పారు కదా సార్, అవి రాంగ్ థాట్స్ గా తీసుకోవాలంటారా? రాంగ్ థాట్స్, బ్యాడ్ థాట్స్, అనుమానాలు. సో వాటిని అవి రెండు దాటడానికి మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం చేస్తుంటాం సాధన అవును చేస్తుంటాం. సార్. చేస్తుంటే ఇది కరెక్టేనా, చెప్పారు మన గురుగారు ఇలా చేయమన్నారు, అది చేయొచ్చా, మరి అందరూ ఇలా చేస్తుంటే మనం ఇలా చేయమంటున్నాడు, ఇది ఇది కరెక్టేనా అని కొన్ని కొన్ని డౌట్లు వస్తుంటాయి. గురువు మీద డౌట్లు వస్తాయి, మన సాధన మీద డౌట్లు వస్తుంటాయి. మన మనం పెడుతున్న ఎఫర్ట్, పొద్దునే ఇక్కడ భగవద్గీత వింటున్నాం 7:30 నుంచి 8:30 వరకు, ఇంత టైం వేస్ట్ చేయడం అవసరమా, ఏం వస్తుంది, అది ఏం చేస్తున్నాం, అది నిజమేనా, ఇలాంటివన్నీ వస్తుంటాయి. బ్యాడ్ థాట్స్ వస్తుంటాయి. ఎందుకు? ఆ, ఆ, మెడిటేషన్ చేస్తాను సార్, మళ్ళీ రక్తబీజ రాక్షసుల్ని పంపిస్తుంది అని అంటున్నారు కదా, అది ఒక్కసారి చెప్పండి సార్. సో ఏమైంది, ఫస్ట్ మనము విజన్ కరెక్ట్ చేసి, వాళ్ళు రాక్షసు అంటే మనలో ఉన్న ఆ శుభాశుభాల వలన ఇవి కొన్ని కొన్ని తత్వాలు బయటకు వస్తాయి. కొన్ని కొన్ని అవన్నీ ఆ శుభాశుభాలు మెయిన్ రాక్షసులు, వాళ్ళకి సపోర్టింగ్ వాళ్ళందరూ వీళ్ళన్నీ రాక్షసులు. అంటే అదంతా మనలో ఉన్న థాట్సే అవన్నీ. ఇదేదో వస్తువు మీద మనం సుంపరిపోజ్ చేస్తున్నాం, ఇది వస్తే నాకు శుభం అని మనం అనుకుంటున్నాం. అది దాంట్లో శుభం ఉందా లేదా వేరే విషయం, మనలో ఆ, ఉన్న థాట్ అది. ఆ శుభాశుభం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ మనకి రాంగ్ డైరెక్షన్ రావచ్చు. సెకండ్ థింగ్, రాంగ్ థాట్స్ రావచ్చు. తర్వాత ఏమైంది, ఆ ఆ అవి కూడా మనం ఓవర్కమ్ అయిన తర్వాత ఆ శుభం గురించి మనం కొన్ని కోరికలు పె- 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 ఆ, తయారు చేసుకుంటాం. మనం ఇదేదో వస్తే నాకు శుభం అనగానే దాని నుంచి ఒక కోరికను మనం తయారు చేస్తాం. ఆ కోరిక తీరింది అనగానే, ఆ కోరిక చచ్చిపోయింది అనగానే, ఆ కోరిక రక్తం నుంచి ఇంకో కోరిక పుడుతుంది. ఏదో ఒక కోరిక తీరింది అనుకోని అమ్మయ్య నాకు ఇంకా కోరికలు లేవన్న విషయం కాదు. ఆ కోరికల నుంచి ఇంకో కోరిక వచ్చింది, ఇంకో కోరిక వస్తుంది. సో ఇది కోరికలు అన్నవి ఒకదాన్ని తీర్చేస్తే మనకు పోతుంది, మనం అనుకుంటాం ఈ కోరిక తీస్తే అయిపోయిందని. ఆ కోరికను చంపగానే ఆ కోరిక నుంచి వచ్చిన బ్లడ్ నుంచి మళ్ళీ ఇంకో కోరిక వచ్చింది, దాంట్లో ఇంకో కోరిక వచ్చింది. సో ఎంతెంత కోరికలు తీరుస్తూ పోతుంటాయి, అంతంత కోరికలు పెరుగుతూ పోతుంటాయి. సో అది బెస్ట్ థింగ్ ఏంటి, ఆ వచ్చిన ప్రతి కోరికని భగవంతుడికి సమర్పించాలి. ఆ నాలిక పెంచేసి ప్రతి ఒక్క ఆ వచ్చే ఆ బ్లడ్ ప్రతి ఒక్క దాన్ని భగవంతుడికి సమర్పించాలి. అప్పుడు మనకి ఆ కోరిక మెల్లమెల్లగా ఇంకా పెరగకుండా ఆగిపోయి ఒకరో తర్వాత పోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకో ప్రశ్న అండి. ఆ, ఇవన్నీ మనకి సైమల్టేనియస్ కూడా వస్తాయి కదా, అంటే మనకి ఇట్లా ఆర్డర్ లా అని ఏమి ఉండదు కదా మనకి. ఆ, ఆడలాగా ఏదైనా ఉంటుంది, ఒక దాని తర్వాత ముందు ఒకటి దాని తర్వాత ఒకటి వస్తుంది, ఒక అలా ఆర్డర్. వచ్చిందే మనకి రావడం కథ అట్లా. చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు ఒక ఇట్లా ఇష్టం వచ్చినట్టు చెప్పలేం కదా. ఒక కథ ఆ, చెప్పినప్పుడు సీక్వెన్స్లో చెప్తాం మనం. ఇప్పుడు సినిమాలో కూడా చూస్తుంటాం మనం, అది ఒక సీరియల్లో అవ్వదు కదా, చిన్నపిల్లాడుగా పుట్టాడు తర్వాత పెరిగాడు, ఆ, అంటే ప్యారలల్గా ఆ పెరిగిన తర్వాత మళ్ళీ పక్కన తర్వాత ఇంకో మళ్ళీ పుట్టాడు, ఇప్పుడు అర్జునుడు పుట్టాడు, తర్వాత కృష్ణుడు పుట్టాడు, అర్జునుడు కొంత పెరగగానే మళ్ళీ కృష్ణుడు జీవిస్తారు. ఆ కృష్ణుడు జీవించినప్పుడు మరి ఇక్కడ అర్జునుడు పెరగడం అయిపోయాడా, ఇక్కడ మళ్ళీ పెరుగుతూనే ఉంటాడు. సో ఆ కథ చెప్పడానికి కోసం మనం అటు ఇటు జంప్ చేయలేం కాబట్టి ఒక 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 సీక్వెన్స్ అయిన తర్వాత ఇంకో సీక్వెన్స్ చెప్తుంటారు. ఇవి ఒకేసారి అంటే నాలుగైదు వచ్చి మీద పడచ్చు మనకి. ఈ మూడుటిని కూడా మనము అంటే ఈ మూడు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఓవర్కమ్ చేయాలని ఏం లేదు కదా మనకి, అంటే ఇందాక ఫస్ట్ మనకు మనకి ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అవి కూడా కాన్సెప్ట్ మనకి మనకి రాంగ్ విజన్ వచ్చినప్పుడు మనం గురుగారిని తీసుకోవాలి, రాంగ్ థాట్స్ వచ్చినప్పుడు మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ కోరికలు చేయాలి. వచ్చినప్పుడు భగవంతుడికి సమర్పించుకోవాలి. ఓకే ఇది ఓకే కాన్సెప్ట్. ఓకే. అండ్ ఇందులో కూడా మనం ఫస్ట్ మనకి లైక్స్ డిస్లైక్స్ వచ్చి తర్వాత తర్వాత మనకి అంటే ఇప్పుడు మనకి మూడు ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏమో లస్ట్, సెకండ్ లస్ట్, తర్వాత లాస్ట్లో శుంభ నిశుంభ. ఆ మూడు కూడా మనకి ఈ ఆర్డర్లో ఉంటుందని ఏమి ఉండదు కదా మనకి. లేదు. ఫస్ట్ ఏదన్నా ఒకటి అట్లా మన సాధనలో ఏదన్నా ఫస్ట్ ఓవర్కమ్ చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ రావచ్చు, మళ్ళీ ఓవర్కమ్ చేయొచ్చు, అట్లా ఉంటుంది. ఏదైనా ముందు రావచ్చు, ఏదైనా తర్వాత రావచ్చు. అయితే మీరు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఈ దుర్గా సప్తసతి అనేది రౌద్రమైన ఆ, దీని ఏమంటారు లీల. ఎందుకంటే
ఆ భక్తిదేవి, ఆ దుర్గాదేవి వచ్చేసి వీడిని చంపడం వాడిని చంపడం అని ఒక రౌద్రమైన లీల. ఆ రౌద్రమైన లీలలో మనకి ప్రేమ అన్నది కొంచెం పుట్టదు. అందుకని అందుకని ఉంటుంది మనకి ఒక ఒక ఐశ్వర్యం వస్తుంది. ఆహా, ఎంత గొప్ప అన్న ఒక ఐశ్వర్యం వస్తుంది. మనకి ప్రేమ రావాలంటే రాధారాణి తత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రాధారాణి తత్వంలో ఏమవుతుందంటే భగవంతుడి పైన ఆ రాధారాణి తత్వం అనేది ప్రేమతత్వం. ఇది ఏమో భక్తి తత్వం. భక్తి తత్వం కూడా ప్రేమతత్వమే. కాకపోతే ఒకటేమో ఐశ్వర్య భక్తి, ఇంకోటేమో రాగానురాగ భక్తి. ఇదేంటి ఐశ్వర్యం, భగవంతుడి యొక్క ఐశ్వర్యంని గ్లోరిఫై చేసే భక్తి. ఆ రాధారాణి భక్తి వచ్చేసి భగవంతుడి యొక్క ప్రేమ స్వరూపం, కృపా స్వరూపాన్ని గ్లోరిఫై చేసే భక్తి. అందుకని వైష్ణవ దాంట్లో ఎక్కువగా ఈ రాధాతత్వం గురించి మాట్లాడతారు, ఈ దుర్గా తత్వం గురించి మాట్లాడరంటే అది తప్పు అని కాదు. అది అలా అలా చేయడం వలన మనలో ఆ ప్రేమతత్వం కంటే ఐశ్వర్యతత్వం మీద మనకి మనసు పోతుంది. కాబట్టి ఐశ్వర్యతత్వం బదులు ప్రేమతత్వం మీద మనసు పెట్టండి. నేను ఎందుకు చెప్పాను అంటే ఈ ఈ భగవద్గీతలో చెప్పిన విషయాలన్నీ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా ఉన్నాయి అనేది చెప్తున్నాను. ఇదేది కూడా భగవద్గీతలో లేని విషయం కాదు కదా. ప్రతి ఒక్కటి మై సర్వాణి కర్మాణి సంజసాధ్యాత్మ చేస్తా, ప్రతి ఒక్కటి నాకే సమర్పించమని చెప్పి రాగద్వేషాలు విముక్తైసు విషయాంధ్రేశ్చన ఆత్మశ్రీ విధేయత ప్రసాదం గచ్చతి. రాగద్వేష విముక్తి కావాలంటే రాగద్వేష విముక్తైషు విషయాన్ని నిగ్రహించాను ఆత్మవశ్య విధేయాత్మ, ఆత్మని తీసుకెళ్ళి విధేయాత్మ ఆత్మ భగవంతుడి మీద పెడితే ప్రసాదం వచ్చేది. అప్పుడు భగవంతుడు వచ్చేసి ప్రసాదం ఇస్తాడు. ప్రసాదం అంటే గ్రేస్, ఆయన కృపనిస్తాడు. ఆ కృప వల్ల ఏమవుతుంది, ఆ రాగద్వేషాలు పోతాయి. సో అవన్నీ భగవద్గీతలో చెప్పిన విషయాలే. తర్వాత ఈ ఆ, ఈ అనుమానాలు వస్తే ఈ సంశయాత్మ వినశ్యసి. నీకు సంశయాలు ఉంటే నువ్వు వినాశనం అయిపోతావు. సంశయం లేకుండా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు జ్ఞానం కావాలంటే నువ్వు శ్రద్ధ పెంచుకోవాలి అని భగవద్గీతలో చెప్పినట్టు ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పిన విషయాలు. ఇవి కథలాగా చెప్తుంటే సరే అందుకే అందరికీ గుర్తుండిపోతాయి, కొంచెం గుర్తుండిపోతాయి. ఇంకోటి మీరందరూ మెచ్యూర్ పీపుల్ కాబట్టి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ రౌద్రం మీద మైండ్ ఉండిపోతుంది. ఆ రౌద్రమైన తత్వం అన్నది ఉండిపోతుంది. తప్పు అని కాదు, అది ప్రేమతత్వం అనేది ఇంకా మంచిది, ఇంకా సుపీరియర్. సునీతాది అది అదే అదే హరీష్ గారు, అది రక్త బీజం అని మనలోని కోరికలు అని అన్నారు కదా. అసురుల వల్ల ఆ బ్లడ్ కింద పడితే ఒక్కొక్క కోరిక నెరవేరితే మళ్ళీ ఇంకొక కోరిక అయితే దాన్ని భూమి మీద రక్తం పడకుండాను మన నాలిక పైన తీసుకోవాలని అన్నారు కదా. అక్కడ నాకు కొంచెం అర్థం అవ్వలేదు, అది చెప్పరా? నాలిక తీసుకోవడం అంటే అది కాళికా నాలిక మీద తీసుకున్నది, మన నాలిక కాదు. అదే అదే అర్థం అవ్వలేదు. సో భక్తి నాలుక మీద వేస్తే ఆ భక్తి ఏం చేస్తుంది, ప్రతి ఒక్కటి భగవంతుడికి ఇచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కటి భగవంతుడి కోసం పనిచేయాలి. మన నాలుక పెంచడం కాదు. ఇంకా 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 పెరుగుతాయి, ఇంకా పుడతాయి. అదే మన నాలుక కదండి, భగవంతుడి నాలుక అంటే భగవంతుడికి అర్పించడం. అంటే భగవంతుడికి అర్పించాలి కోరికలు. ప్రతి కోరిక ఇస్తే ఏమవుతుంది, ఇంకా కోరికలు అనేది పుట్టకుండా అయిపోతాయి అవి. ఇందాక ఎవరు అడుగుతున్నారు, ఇందిరా గారు. నేను ఇది చెప్పు. ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఈ స్టోరీ లాగా. ఇది అంటే భగవద్గీత రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా అంటే మంచిగా గుర్తుపెట్టుకొని అంటే ఇవన్నీ మెయిన్ ప్రాబ్లమ్స్ అండ్ వాటికి సొల్యూషన్స్ మంచిగా అంటే సాధనకి అంటే మంచిగా హెల్ప్ అవుతాయి. ఇదే అండి, మీరు రామాయణంలో కూడా చేసుకోవచ్చు. మన భాగవతంలో అయితే ఇంకా ఉంటాయి. నేను తీసుకునేది ఎందుకు ఇదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 700 శ్లోకాలు, చాలా చిన్నది. దుర్గా సప్తశతి అనేది 700 శ్లోకాలు. సో 3 క్లాసుల్లో మనం అవగొట్టేయచ్చు. తర్వాత మీరు భాగవతం తీసుకున్నారనుకోండి, అది 18,000 శ్లోకాలు. అదంతా మీరు కంప్లీట్ చేయాలనేసరికి చాలా టైం పడుతుంది. భగవద్గీత కంటే ఇంకో టైం పడుతుంది. రామాయణం వచ్చేసి 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలు మీరు అంతా ఇదే అండి. ఈ ఇంటర్నల్ మైండ్, మన లోపల ఉన్న మన అంతర్గతం ఉన్న మైండ్ని ఎలా క్లీన్ చేయాలి, శరణాగతి ఎలా చేయాలి. విభీషణ శరణాగతి చాలా గొప్ప విషయం మన రామాయణంలో శరణాగతి విషయం
అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్షసితి విశ్వాసో గోపతృప్తే పరణందద ఆత్మనిక్షేప కార్పణ్య షట్విధ శరణాగతి. ఆ ఆ ఆరు ఆరు శరణాగతులు, విభీషణ శరణాగతి ఉంది రాముడి దగ్గరికి. ఆ విభీషణ శరణాగతి చాలా ఆ ఫిలాసఫీ, అంత ఫిలాసఫీ అలా ఆ శరణాగతిలోనే ఉంటుంది. సో తర్వాత ఈ శివధనస్సు విషయంలో మన అహంకారాన్ని మనం ఎలా విడగొట్టుకోవాలి? ఆ శివధనస్సు విడిచారంటే అహంకారాన్ని విడిచినట్టే. అహల్య కథలో కొన్ని ఉంటాయి. మన ఈ ఈ మరీచి సుబాహు వాళ్ళని హంతం చేసిన దాంట్లో, సుబాహుని హంతం చేస్తే మరీచిని తీసుకు దూరం పడేస్తారు. దాంట్లో తత్వం ఉంది. తాటకని చంపిన దాంట్లో తత్వం ఉంది. భరతుడి శరణాగతిలో తత్వం ఉంది. ఇట్లాగా మన ఇదేంటి ఆ వాలిని చెట్టుగా చాటు నుంచి చంపడంలో తత్వం ఉంది. అంతే కదండి. రూపాంతరం చెందారు రాముడు కూడా రూపాంతరం చెందారు. రూపాంతరం చెంది మన వాలిని కొట్టాల్సి వచ్చింది. ఇక దాని మీద న్యాయం అన్యాయం అబద్ధం ఇవన్నీ అది మళ్ళీ వేరే విషయం ఉంది. ధర్మానికి తగ్గట్టుగా దానికి ఉంది. బట్ ఒక చెడ్డు దాన్ని చేయడం కోసం మనం రూపాంతరం చెందాలి. మన రూపం కాకుండా ఒక చెట్టుని అడ్డం పెట్టుకుని చేసుకుని వచ్చాడు. సో అట్లాగా ఇది ఆ తత్వాలన్నీ అలా ఉంటాయి మనకి. అలాగే మహాభారతం చూసుకుంటే 140,000 శ్లోకాలు, 140,000 శ్లోకాలు ఎప్పుడు కావాలండి అది. సో ప్రతి ఒక్క పురాణము, ప్రతి ఒక్క దాంట్లోనూ ఈ భగవంతుడు ఆ లీలలు ఎలా చేస్తాడంటే జన్మకర్మచమే దివ్యం అని ఆల్రెడీ చెప్పాడు ఆయన 4వ అధ్యాయంలో ఉంటుంది. సో ఆ దివ్యమైన లీలలన్నీ చేసుకుంటూ మనకు ఆ మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఆ లీలని గుర్తు చేసుకుంటుంటామో ఈ తత్వజ్ఞానం గుర్తుకొచ్చేసి మనలో అది అలా ఉండిపోతుంది అనమాట. అందుకని ఈ రామాయణము మహాభారతం కథల్ని మనం ఎలా వింటూ ఆ వింటున్నప్పుడు ఈ తత్వజ్ఞానాన్ని మన దాంట్లో మ్యాప్ చేసుకున్నాం అనుకోండి, ఆ విన్న ఫలితం ఉంటుంది. ఆ తత్వజ్ఞానం కాస్త మనకి ఆ రిపిటేషన్ ఉంటుంది, కథలాగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కూడా మనకి బలపడుతూ ఉంటుంది. ఆ జ్ఞానం వల్ల ఈ ఈ మనసు అన్నది శుద్ధం అవుతుంది. ఇందాక సత్యనారాయణ గారు ఎవరు అడుగుతున్నారు ఏదో క్వశ్చన్. హరీష్ వరుణ్ హరీష్ వరుణ్ చాలా సమ్మరీ లాస్ట్ సరే. ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చాలా బాగా చెప్పారు సార్. జస్ట్ ఇది సమ్మరైజ్ చేసి ఒక డే టు డే రొటీన్ లో ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే నామస్మరణ, అన్ని ఇంద్రియాలని ఛానలైజ్ చేసి లస్ట్ ని కిల్ చేయడం, అండ్ దెన్ ధ్యానం, అంటే 3 సొల్యూషన్స్ ఫర్ వేరియస్ ప్రాబ్లమ్స్ కదా. దీన్ని మేనిఫెస్ట్ చేసి డైలీ రొటీన్ లాగా చేసుకోవాలి అంటే అంటే మన డే టు డే రొటీన్ లో అది అలవాటు లాగా అయిపోవాలి అనుకుంటే ఏమైనా సజెషన్స్ చెప్తారా సార్? అంటే హౌ డు యూ ప్రాక్టీస్ టు మేక్ ఇట్ డైలీ రొటీన్? అందుకే ఈ రామాయణము, మహాభారతము, ఈ భాగవతాలన్నీ ఆ లీలల్ని గుర్తు చేసుకుంటే నామ్, గుణ, లీలా, రూప్, ధామ్, సంత్, పేరు, నామ్, రూపం, గుణ, భగవంతుడి గుణాలు, ధామ్ ఆయన ఉండే ప్లేసులు, లీల ఆయన చేస్తున్న ఆయన కథలు, ఆయన పురాణాలు, ఆయన లీలలు, తర్వాత సంత్ ఆయనతో ఉన్న ఈ భగవత్ ప్రాప్తి పొందిన గురువులు. సంత్ అంటే గురువులు. సో ఈ 6 గురించి మనం చింతన చేస్తుంటే అది మనకి వస్తుంటే, నామ్ పేరులోనే భగవంతుడు ఉన్నాడని చెప్పాము. రూపం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుంది, ఆ రూపం అనేది బేసిస్ ఉంటుంది. మన మనసు అనేది ఆగిపోతుంది. ఓం 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 అని మీరు ధ్యానం చేస్తున్నాను కూడా ఆ ఓంకార తత్వం అన్నది, ఆ ఓంకార ఆ పేరు ఆ అక్షరం అనేది మన మనసులో ఉండాలని లేదు, అది పోతుంటుంది. అదే ఒక రూపం తీసుకున్నారనుకోండి కాస్త ఉంటుంది. మనకి స్వామీజీ ఒక చక్కటి మాట చెప్తారు. మీరు మీ కార్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి మీ కార్ నెంబరు. మీరు ఎక్కడన్నా కార్ పార్క్ చేస్తే మీరు గుడికి వెళ్ళారు అనుకోండి, ఎవరో పార్క్ చేస్తారు, మీరు గుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చారు. ఈ కార్ మీరు ఎలా పట్టుకుంటారు? యాక్చువల్ ఐడెంటిఫికేషన్ వచ్చి నెంబరు, కానీ మీరు నెంబర్ చూడరు కదా. అది తెల్ల కారు, టయోటా కారు, లేదా హోండాయ్ కారు, లేదా పెద్ద కారు, మన బెంజ్ కారు, ఆ తెల్ల కారు, నల్ల కారు, ఆ రూపాన్ని ఫస్ట్ చూస్తారు. ఆ రూపం ఎక్కడుందని, ఆ రూపం కనబడే తర్వాత తెల్ల కారు కనబడి ఈ తెల్ల కారు నాదేనా లేదా అని నెంబర్ చూస్తారు.
సో అట్లాగా మనం భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడు నామంలోనే భగవంతుడు ఉన్నాడు. ప్యూర్ ఐడెంటిటీ వచ్చేసి భగవంతుడి పేరే. మీ కార్ ఐడెంటిటీ వచ్చేసి మీ కార్ నెంబరే. అయితే ఆ నెంబర్ మనకి కంటే ముందు ఆ రూపం అనేది మనకి ఈజీగా మనం పట్టుకోగలం కాబట్టి ఆ రూపాన్ని ధ్యానం చేయమంటారు. రూప ధ్యానం అంటే అది అనమాట. ఆ రూపాన్ని అలా ఒట్టి రూపాన్ని ధ్యానం చేస్తున్నాం అనుకోండి, మనసు పరిగెత్తే తత్వం మనసుకి. లీల ఉందనుకోండి, లీల ఉందంటే ఒక కథలాగా ఉందనుకోండి, ఆ మనసు ఆ లీల గురించి ఆలోచిస్తూనే పోతుంటుంది. సో నామము, రూపము, లీల, గుణాలు, ఆ ఆ శక్తులు, ఆ భగవంతుడి యొక్క గుణాలు. అందంగా ఉంటాడు, బలంగా ఉంటాడు, తెలివిగా ఉంటాడు, చాకచక్యంగా ఉంటాడు. ఆ గుణాలన్నింటినీ కూడా మనం చేస్తుంటే ఆ గుణాలు మనలో ఈ ఆ దైవీ శక్తుల్ని మేనిఫెస్ట్ చేస్తాయి, రెజనేట్ చేస్తాయి, బయటకు తీసుకొస్తాయి. సో నామ్, గుణ, లీలా, ధామ్, ప్లేసెస్, సంత్, నామ్, రూపం, నామ్, రూప్, గుణ, లీలా, ధామ్, సంత్, 6 వాటి మీద ధ్యానం చేయాలి. అది ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది మనం త్వరగా చూద్దామండి. అది మన మెడిటేషన్ ఉన్నది ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం రేపు మళ్ళీ కొంచెం మనకి అన్ని చాప్టర్లు రివైజ్ చేయడానికి సరిపోదు. మనం రెండో చాప్టర్ కొంచెం రివైజ్ చేద్దాం రేపు. 3 చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో రెండో చాప్టర్, మూడో చాప్టర్, మేబీ 4వ చాప్టర్ అన్నది చేసేసి లాస్ట్ రోజు ఫ్రైడే రోజు మాత్రం ఒకసారి ఆర్తించుకుందాం. ఎందుకంటే ఏదైనా మూసేసేటప్పుడు ఏదైనా కార్యక్రమం ముగించేటప్పుడు ఒక్కసారి ఆరతి ఇచ్చుకోవడం అనేది ఒక సంప్రదాయం. సో ఒకసారి మనం ఆరతి చేసుకుని ఇంట్లోనే మీరు ఏదో చేస్తూ ఉండండి, వర్చువలే కదంతా. అట్లీస్ట్ మా ఇక్కడ లేకపోతే మనసులో అయినా సరే ఆరతిస్తున్నట్టుగా మీరు ఊహించుకుంటే అది మనం ఆయన కృతజ్ఞత చెప్పినట్టు. మన మన రాధాకృష్ణకి, కృపాలి మహారాజ్కి మనం కృతజ్ఞత చెప్పినట్టు మనకు అవుతుంది. ఇందిరా గారు, ఒక చిన్న ప్రశ్న అండి. లాస్ట్లో శుంభ నిశుంభ వస్తారు కదా. ఫస్ట్ నిశుంభ వస్తే దేవి అంటే రూపాంతరాలు అంటే చాలా అవతారాలు వచ్చి తీసేస్తారు కదా. దాని తర్వాత శుంభకి ఒకే అంటే దేవి ఒకే అవతారం అంటే ఒకటి అంటే అది కొంచెం అక్కడ దాన్ని ప్రాక్టికల్గా ఎలా మనం చూడొచ్చు అంటే ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అంటే చేస్తారా? చెడు ఈ ఈ అశుభం అంటే ఇది చేస్తే ఇది నాకు కష్టం, అది చేస్తే నాకు కష్టం అన్న కొన్ని అశుభాలు దాని మీద ఏమవుతుందంటే దానికి వన్ సైజ్ ఫిట్ ఆల్ పనిచేయదండి. ఇలా చేస్తే అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. పిల్లడ్డం వస్తే నాకు నష్టం అని, లేకపోతే అదేదో కనబడితే నాకు నష్టం అని మూఢనమ్మకాలు ఉన్నాయి. అది ఓవర్కమ్ అవ్వడానికి కోసం అని అది అది మనం ఓవర్కమ్ అంటే ఇవన్నీ కోరికలన్నీ పోయిన తర్వాత మనం మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఆ ఆ మన మనస్తత్వం అనేది మార్చుకోవాలి. మన మనస్తత్వం అనేది మార్చుకోవాలి. ఆ ఆ పిల్లి అడ్డం వస్తే వచ్చింది, నేను పోతాను నాలాగా అనుకోకుండా ఆ ఆ పిల్లి అడ్డం వచ్చిందా, ఈ హనుమంతుడు ఈ మన ఈ విగ్రహం చేబులో ఉంది, నాకేం కాదు అని చెప్పి వెళ్ళిపోవాలి. పిల్లోడు అడిగితే నాకు వచ్చిందని ఏదో అద్దం పగిలిపోయింది అన్నారు. అద్దం పగిలిపోతే ఏదో తప్పని అన్న ఒక మూఢనమ్మకం ఉందనుకోండి. దానికి హనుమంతుడి బొమ్మ కాదు, అద్దం పగిలిపోయింది, నీ చీపురుతో దాన్ని తీసేస్తే పోతుందని. సో ఒక ఈ అశుభాల మీద మనకు ఉన్న అపోహలు పోవడం కోసమని వన్ సైజ్ ఫిట్ ఆల్ కాదు, ఎలాంటి రూపాంతరం చెందాలి అన్నది మనం ఆ మనసు ప్యూరిఫై అవుతుంటే మనకు లోపల నుంచి అదే ఒక రియలైజేషన్ అనేది వస్తుంటుంది మనకి. ఆ రూపాంతరం ఎలా చేయాలన్నది మనకు ఆ రియలైజేషన్ ఎప్పుడు ఆ స్టేజ్ వరకు రావాలి. రాగద్వేషాలు పోవాలి, మన కామం పోవాలి, తర్వాత కోరికలు కొంచెం తగ్గాలి, అప్పుడు శుభాశుభాలు పోతాయి. అప్పుడు కానీ పోవాలి, అది చెప్పేది. ముందు నుంచి శుభాశుభాలను మీరు అటాక్ చేయలేరు. మీరు వాడుకున్న సపోర్ట్ సిస్టమ్స్ అన్ని తీసిపడేయాలి. అవన్నీ పోయిన తర్వాత మీకు లోపల నుంచి మీకే రియలైజేషన్ వస్తుంది, ఈ అశుభాన్ని ఎట్లా మనం చేయాలని చెప్పి. రాముల్లాగా ఒక చెట్టు వెనకాల కూర్చొని కొట్టేయాలి దాన్ని అంతే. వాలి ఏంటి, వాలి వచ్చేసి ఎదురుగుండా ఉన్న వాడికి 50% ఆఫ్ ద
ఎనర్జీ లాగేసుకుంటాడు. ఆ 50% ఎనర్జీ లాగేసుకుంటాడు. అది లస్ట్కి ఒక వన్ ఆఫ్ వర్చ్యూస్. అది ఆ వర్చ్యూస్ అనుకోవడం లేదు, అది దానికి ఉన్న ఒక శక్తి అనుకోండి, ఏదన్నా అనుకోండి దానికి. ఓకే. ఆ, ఇప్పుడు తాగుబోతాడు ఉన్నాడు అనుకోండి, మామూలుగా అయితే వాడు చాలా శక్తిగానే ఉంటాడు. ఎదురుగుండా ఒక మన ఈ సీసా పెట్టారనుకోండి, అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాడు, ఆ ఆ, మన మ- నిగ్రహంగా ఉన్నవాడు, అన్ని చక్కగా ఉన్నవాడు, ఆ ఎదురుకుండా సీసా కనబడగానే వాళ్ళ లోపల ఉన్న ఆ విల్ పవర్ అంతా లాగేసుకుంటుంది. అది ఆ మందు బాటిల్ వాడి దగ్గర నుంచి లాగేసుకుంటుంది. అంటే ఎదురుగుండా మీరు వెళ్తే మీ శక్తిని వాళ్ళు లాగేసుకుంటుంది. సో వాళ్ళకి ఆ శక్తి ఉంది. లస్ట్ వాడి ఎదురుగుండా ఎవరు వెళ్తే వాడి శక్తి లాగేసుకుంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? వాడు ఎదురుగుండా వెళ్ళకుండా పక్కన చేసి కొట్టుపడేది, పక్కన చేసి కొట్టుపడేది. అది చెప్తారు, అది రూపాంతరం అంటే. సో యూ కాంట్ go and attack the uh, this some of the things head on. మనం రూపాంతరం చెందాలి. చెట్టు పక్కన పెట్టుకుని ఇంకోటి ఏదో పెట్టుకుని చేసుకోవాలి. అది చెడ్డదానికి. మంచిదానికి అనుకోండి, ఇప్పుడు కొన్ని మంచి కూడా మనకి ప్రాబ్లమే. ఇప్పుడు సాధన చేస్తుంటే మీకు సిద్ధులు వచ్చేస్తాయి. అలా చేస్తున్నాను అనుకోండి, ఎదుటాడు ఏం థింక్ చేస్తున్నాడో తెలిసిపోతుంది, పక్కనాడు ఏం చేస్తున్నాడో తెలిసిపోతుంది. ఆ సిద్ధిని వాడుకున్నారా మీరు కింద పడిపోతారు. అదే మంచిది అది. అది ఎప్పుడు వాడుకోవాలో ఎప్పుడు వాడకూడదు భగవత్ ప్రాప్తి వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఇంకా ఉంది కదా అని చెప్పి వాడేసుకుంటుంటే ఒక్కొక్క సిద్ధి వాడుకున్న కొద్దీ మీరు చేసిన సాధన యొక్క స్ట్రెంత్ అంతా, స్పిరిచువల్ ఎనర్జీ అంతా పడిపోతుంది. సో అది అంటే మంచికున్న ప్రాబ్లం అది కూడా. మంచి కూడా మనకు కొన్నిసారి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటాయి. అందుకని దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి. ఓకే. ఓకే అండి. ఈ శుంభ విషయానికి వచ్చేసరికి మీరు అన్నారు కదా, అదే దేవి అంటే ఒకే రూపంలో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దానికి? ఆ, అంటే మనం ఫస్ట్ నిశుంభం తీసేయాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిశుంభం తీసేస్తే అంటే ఆ నిశుంభాలు రెండు శక్తులు అవి. అన్ని శక్తులు పోయి నిశుంభ శక్తి కూడా పోయింది. అప్పుడు ఆ శుంభాశక్తిని ఈజీగా మనకు చేసేయచ్చు అనమాట. అంటే ఓకే. ఓకే. నాకు ఈ శుభం అక్కర్లేదు అని అనుకుంటే మీకు ఆ శుభం పోతుంది. ఓకే. ఓకే. శుంభ కంటే నిశుంభ ఈజీగా తీసేసేయచ్చు. మనం ఆ బ్యాడ్ని తీసేస్తే ఈ గుడ్ అంటే శుభాన్ని కూడా ఈజీగా తీసేయచ్చు అట్లా. ఓకే, అర్థమైంది. యా, సో ఓకే అండి, థ్యాంక్ ఇవన్నీ యూ. వచ్చేసి ఆ లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషన్ వస్తే 3 ఏళ్ళు అంటే 5,000 సంవత్సరాలు కష్టపడ్డాడు అని చెప్పారు అక్కడ. మూడేళ్ళు ఇక్కడ తపస్సు చేశారు అంటే 1% కూడా కాదు. 1% అన్నా కానీ 50, 0.5% అంటే 5, 0.5% అంటే తక్కువ. 0.1%, 1% అంటే 50, 0.1% అంటే 5, 0.5% కంటే తక్కువ, 0.1% కంటే తక్కువ. అంత టైంలో మీరు ఆ సాధన చేసి ఆ స్టేజ్లో మీరు ఉండిపోతే మీకు ఇమీడియట్గా మీకు సిద్ధి వచ్చేస్తుంది.